అసలు మనిషికి కర్మ అనేది ఉందా? గత జన్మ కర్మ గాని, ఈ జన్మ కర్మ గాని ఉందా? అసలు కర్మ మీద మీ ఉద్దేశం ఏంటిది? కర్మ మీద ఉద్దేశం అంటే అదే సార్ ఇంతకుముందు నేను చెప్పినట్టు. ఇప్పుడు కొందరి ఆస్తి పరంగా ఉండడం, కొందరు కొందరు పేదరికంగా ఉండడం, కొందరు కొందరు అనారోగ్యంతో ఉండడం, కొందరికి డబ్బు లేకపోవడం, ఉండడం, కొందరు అనారోగ్యంగా బతకడం, కొందరు ఆరోగ్యంగా ఉండడం, కొందరు ఆరోగ్యంగా ఉండడం, ఉమ్, కొందరు హెచ్చు తగ్గులు. హెచ్చుతగ్గులు. ఇంకా కొందరు ఆడపిల్లలే పుట్టిండ్లని, కొందరు అది కూడా కర్మే అని, కొందరికి మగపిల్లలే పుట్టిండ్లని, కొందరికి అసలు పిల్లలే లేరని, ఉమ్, ఎన్నో ఉన్నాయి కదా భూమి. అందరిని వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ధ్యానం చెప్పడానికి వెళ్ళినా కూడా వాళ్ళన్నీ షేర్ చేసుకుంటున్నారు కదా. ఉమ్. దాన్ని బట్టి అసలు గత జన్మ కర్మ అనేది ఉందా? అంటే ఎవరైతే మీ ఉద్దేశం ప్రకారం ఎవరైతే పేదరికంలో పుడతారో వాళ్ళు కర్మ ఫలితంగా ఈ జన్మలో పేదరికంలో పుట్టిండ్లు అనేది ఉద్దేశం. ఉద్దేశం ఈ ఎవరికైతే మంచి జరుగుతుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో అది కూడా వాళ్ళ కర్మ ఫలితంగానే, గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల గత జన్మ పుణ్య ఫలితంగానే ఈ జన్మ దాని కంటిన్యూషన్ గా వచ్చింది కాబట్టి, సో గత జన్మలో ఉన్న పుణ్యానికి సంబంధించిన ఫలం ఈ జన్మలో పొందుతున్నాం అనేది మీ ఉద్దేశం, అంతేనా? అదే మంచి అయినా చెడైనా అది గత జన్మను బేస్ చేసుకొని ఉంటది అనేది మీరు అనుకుంటున్నారు, అంతేనా? అంటే మీరు అనుకుంటే నిజమే, మీరు అనుకోకపోతే లేదు. అనుకుంటే ఎట్లా నిజమైతే సార్? ఉందని చెప్తున్నారు కదా. ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేదు. అదే దాన్ని అడుగు, నేను పట్టుకుంటాను, మీరు చెప్పండి. ఉన్నది అనుకుంటే ఉన్నది, లేదు అనుకుంటే లేదంటే ఇప్పుడు కొందరికి ధ్యానం కుదురుతుంది, ధ్యానంలో కూర్చోబెడితే కొందరికి ధ్యానం కుదరట్లేదు. కొన్ని సంవత్సరాలైనా కొందరు వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోగలుగుతాను, వాళ్ళకు ఉన్న జబ్బులను హీల్ చేసుకోగలుగుతారు, కొందరు హీల్ చేసుకోలేకపోతున్నారు. దాని వల్ల దాన్ని ఏమంటారు? గత జన్మది కదా. అది కూడా గత జన్మదే అనుకుంటున్నా నేను. ఇది కొంతమందికి రోగం స్వతహాగా హీల్ అవుతుంది, కొంతమందికి హీల్ అయితే లేదు. అది కూడా గత జన్మ కర్మ నుంచే జరుగుతుంది అని మీరు అంటున్నారు. ధ్యానం కుదరడం కుదరకపోవడం కూడా వాస్తవానికి కర్మ గురించి చెప్పిన కృష్ణ భగవానుడే యద్భావం తద్భవతి గురించి చెప్పిండు. ఏదైతే కర్మ గురించి చెప్పిన కృష్ణ భగవానుడే యద్భావం తద్భవతి అని కూడా చెప్పిండు. అంటే కర్మ అనేది ఎట్లా పనిచేసేది అంటే, మన ఆలోచన, మన నమ్మక వ్యవస్థ, మన భావ స్థాయిని బట్టి కర్మ పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక మనిషికి రోగాన్ని హీల్ చేసుకునే శక్తితో హీల్ చేసుకుంటున్నాడు కాబట్టి అది గత జన్మ నుంచి వచ్చిన కర్మ పుణ్య ఫలితమే కాబట్టి అతనికి ఈ జన్మలో అది వచ్చింది అని మీరు అంటున్నారు. కానీ వాస్తవానికి అట్లుండదు. గత జన్మే ఈ జన్మే దేనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ జన్మ అనుభవించింది మళ్ళీ ముందు జన్మకు కంటిన్యూ అనేది భావపరంగా అవుతుంది. మనం ఇక్కడ పొందిన జ్ఞానము అది భావ భండాగారంలో నిక్షిప్తమై ఇంకో జన్మకు కంటిన్యూ అవుతుంది. కానీ ఒక పరిస్థితిని ఎదుర్కోవడము, ఆ పరిస్థితిని ఫేస్ చేయడము అనేది పూర్తిగా మన స్వతంత్ర ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనము ఈ సందర్భంలో ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఈ విషయాల గురించి కాకుండా ఈ విషయాలలో మనకు భావ సంబంధమైన విభేదాలు ఏర్పడి మనకు ఈ సజ్జన సాంగత్యం అనేది ఇది గొడవకు కూడా దారితీయచ్చు. అది మన ఆలోచన లోపల గనుక కొద్దిగా తొందరపాటుతనం ఉంటే, నెగిటివ్ గా ఆలోచిస్తే ఇది గొడవకు కూడా ఇంత సామరస్యంగా ఇంత ప్రశాంతంగా ఉండదు ఈ కాన్వర్జేషన్. సో ఏది ఒక పరిస్థితిని ఒక సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మలుచుకోవాలనేది పూర్తిగా ఆ మనిషి పైనే ఆధారపడి ఉంటుంది. మన నమ్మక వ్యవస్థ దేని మీద ఉన్నదో అదే మాత్రమే మన భౌతికంగా తయారవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, నేను చాలా మందికి చెప్తా, ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి, చాలా రకాల కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి.
కవర్ ఉంది, చెట్టు ఉంది, చెట్టుకు కొమ్మలు ఉన్నాయి, తర్వాత అక్కడ బిల్డింగ్ ఉంది, విగ్రహం ఉంది, ఇక్కడ అటు సైడ్ టెంపుల్ ఉంది, ఇటు సైడ్ టెంపుల్ ఉంది, చాలా రోడ్ ఉంది, వాహనాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, కొన్ని కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? మీరు అనిపిస్తలేదు నా లోపల ఉన్న ఆలోచన నేను ఆ, ఇది ఏంటిదని ఇంకా క్లారిటీ చేసుకోవడం కోసం లోపలనే ఆలోచిస్తున్నా. ఎట్లా? ఏం కనబడట్లేదు. ఈ చెట్లు కనబడట్లేదు, ఈ విగ్రహం కనబడట్లేదు, ఈడున్న హాల్ కనబడట్లేదు, మనుషులు ఎవరు కూడా కనబడట్లేదు. లోపల ఆలోచన, నా దృష్టి అనేది నా లోపలనే ఉంది. నేనేం వింటున్నా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అబద్ధం అనేదే నా లోపలే ఉంది. అంటే ఇప్పుడు మీ మనసు మీరు అడిగే ప్రశ్న మీద, నేను చెప్పే సమాధానం మీద, ఆ రెండిటిని మీ అంతర్గతం లోపల నిజమా కాదా అని విచక్షణ చేసుకునే అవగాహన మీద మీ ఆలోచన ఉన్నది. మీ 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 ఏకాగ్రత దాని మీద ఉన్నది కాబట్టి మీకు అది మాత్రమే కనబడుతుంది. అది కనబడ్డంత మాత్రాన్ని ఇక్కడ మిగతా వస్తువులు లేవనా? ఉన్నాయి. ఆ? ఉన్నాయి కదా, ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి కానీ మీకు అవి కనబడతలేవు, కానీ నిజంగా అవి ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, మనము దేని మీద అయితే మన దృష్టి పెడతామో, దేని మీదనైతే మన దృష్టి కేంద్రీకరిస్తామో, ఆ దృష్టి కేంద్రీకరించిన పదార్థానికి, ప్రదేశానికి, దానికి కొంత శక్తి సరఫరా జరుగుతుంది. ఆ శక్తి సరఫరా జరిగి ఆ శక్తి అక్కడ కేంద్రీకృతమై నీ ఆలోచనకు అనుగుణంగా, భావానికి అనుగుణంగా అక్కడ భౌతిక క్రియ జరుగుతుంది. పాత అయితే ఏం లేవంటారు. అసలు పాత కర్మలు అనేది ఉండవు. ఒక వ్యక్తి, ఒక మనిషిని గత జన్మలో ఒక వ్యక్తి గత జన్మ దాకెందుకు, ఒక గంట క్రితం నేను ఒకరిని మానసికంగానో శారీరకంగానో గాయపరిచిన, నేను అతని మీద ఏదో ఊహించుకొని అతను ఏదో తప్పు చేసిండని, నాకేదో హాని నాకేదో హాని చేస్తాడనే ఉద్దేశంతో అతన్ని నాకు నేనుగా ఊహించుకొని అతన్ని నేను కొట్టిన, భౌతిక దాడి చేసిన తర్వాత అసలు ఆ పని చేసింది అతను కాదు, దాంట్లో అతను తప్పేం లేదు అని నాకు తెలిసింది. ఇప్పుడు తెలిసినాక నా మానసిక స్థితి ఎట్లుందంటే, నేను బాధపడుతున్నా, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా, చాలా బాధపడుతున్నా, పశ్చాత్తాపడుతున్నా, చాలా బాధపడుతున్నా. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నా. అబ్బా, నేను ఇంత అనవసరంగా అతన్ని కొట్టిన కదా, అనవసరంగా అతనికి శరీరాన్ని నేను గాయపరిచిన కదా అని చెప్పేసి బాధపడుతున్నా. నేను బాధపడినంత సేపు ఆ కర్మ కంటిన్యూ అవుతా ఉంటది. ఎప్పుడైతే దాంట్లో ఉన్న విషయాన్ని, ఆ మూల స్థితిని, ఆ కర్మ అట్లా క్రియేట్ కావడానికి, ఆ సంఘటన ఆ విధంగా తయారు కావడానికి గల మూల కారణాన్ని గనుక నేను తెలుసుకొని, అవగాహనతోని అది ఇంకొకసారి జరగకుండా అందులో నుంచి జ్ఞానం నేర్చుకొని బయటికి వస్తే ఆ కర్మ అక్కడికి అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను నేర్చుకున్నా చాలా, ఎవరిని బాధ పెట్టొద్దు, మాట పరంగా గాని, ఆలోచన పరంగా గాని, ఏ విధంగా ఎవరిని బాధ పెట్టొద్దని నాకు అనిపిస్తుంది. నేను ఆచరణలో పెడుతున్నా, నేను పాటిస్తున్నా. నాకు ఏ కర్మ అంటుకోదా? ఇంక అంటుకోదు. ఏ కర్మ అంటే ఇక పాతవి కూడా, గత జన్మ కూడా ఏముండవు. ఈ జన్మలో కూడా ఎవరిని, గత జన్మలో ఉన్నాయి అనడానికి మీకు గత జన్మ గుర్తున్నదా? గత జన్మలో మీరు ఎక్కడ పుట్టిండు, ఏమేం కార్యాలు చేసిండు, ఏమేం పనులు చేసిండు, ఎట్లా బ్రతికిండు, అసలు ఈ భూమి మీద గత జన్మలో మీరు పుట్టి ఏమేం క్రియలు చేసిండు అనే విషయం మీకు ఏమైనా అవగాహన ఉన్నదా? లేదు. లేనప్పుడు మరి గత జన్మ గురించి ఆ కర్మలు వెంటాడతాయని ఎందుకు అంటున్నారు? ఏది మనం అనుకునే జరగకపోవడానికి గత జన్మే అంటే నేను దాన్ని పట్టుకుంటున్నా. మనకు ఈ విధంగా చెప్పబడుతున్నది ఏమంటే, ఈ విధంగానే చెప్పబడుతున్నది. మనకు ఇప్పుడున్న స్థితికి గతంలో చేసిన పనులే కారణము అని చెప్పేసి మనకు ఈ విధంగా చెప్పబడుతుంది. కానీ గతము ప్రమేయము లేకుండానే ప్రస్తుతాన్ని మార్చుకోవచ్చు. మనం గతం ప్రమేయం లేకుండానే ప్రస్తుతాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను గతం లోపల ఒక మర్డర్ చేసిన, నేను ఉదాహరణకి గతంలో నేను ఒక మర్డర్ చేసిన, కానీ ప్రస్తుతం లోపల
నేను ప్రస్తుతంలో గతాన్ని తలుచుకొని బాధపడుకుంటూ నేను మర్డర్ చేసిన అని బాధపడుతూ పశ్చాత్తాపడుతూ అందులోనే ఇరుక్కుంటే ఏమవుతుందంటే నేను మానసికంగా శారీరకంగా కుంగి కుషించిపోయి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది శరీరం లోపల. అది ఒక రోగానికి కారణమవుతుంది, లేదు అంటే అది ఇంకొక స్ట్రెస్కు కారణమైద్ది. బాగా బాధపడి అది ఒక స్ట్రెస్ రూపంలో తయారై అవసరమైతే అది ఇంకొక భౌతిక దాడికి కూడా తయారవుతుంది అది. సో అట్లా కాకుండా గతంలో జరిగిన విషయం నుంచి బాధపడేంత బాధపడి అసలు ఆ విషయం ఎందుకు జరిగింది, దాంట్లో ఉన్న మూల కారణం ఎందుకు, అసలు ఆ పరిస్థితి ఎందుకు ఎదురైంది, దాంట్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అయినా అనే దాంట్లో ఉన్న మూల స్థితిని తెలుసుకొని అక్కడి నుంచి ఆలోచన విధానాన్ని ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తిని గాయపరచడానికి ఉపయోగించకుండా నలుగురికి సహాయం చేసే విధంగా మన ఆలోచన విధానాన్ని మార్చినప్పుడు ఆటోమేటిక్గా గత కర్మ పోతుంది. 100% పోతుంది. ఇంకా నీకు దాని మీద దాని మీద ధ్యాసే లేకపోతే అది పోతుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే మళ్ళీ ధ్యాస ఉన్నప్పుడు అది మళ్ళీ మన మైండ్ లో మేము తెచ్చుకుంటాం. చేసుకుంటే అది అప్పుడప్పుడు గుర్తొస్తుంది. గుర్తుకొస్తుంటే దాన్ని క్రమక్రమంగా దాన్ని వదిలేసే ప్రయత్నం చేసేయాలి. గుర్తుకొస్తుందంటే దాన్ని మనం పూర్తిగా పోగొట్టుకోవట్లేదు, అది ఇంకా మనం బ్యాలెన్స్ ఉంచుకున్నాం దాన్ని. ఇక్కడ ఏదైనా మనకి మనమే సృష్టికర్తలం. మనకి ప్రతి క్షణాన్ని మనకు అనుకూలంగా సృష్టించుకుంటాం. ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ కూర్చుందాం అనుకున్నాము, అక్కడ ఎందుకో వెదర్ బాగాలేదు, మళ్ళీ ఇక్కడ కూర్చుందాం. దీన్ని ఏమన్నా కర్మకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? మన ఆలోచనే కదా. ఇదే చూడండి, ఒక 5 నిమిషాల క్రితం అక్కడ కూర్చున్నాం, 5 నిమిషాల క్రితం ఇక్కడ కూర్చున్నాం. సో అక్కడ కూర్చోవడానికి ఒక రకమైన ఆలోచన చేస్తే అక్కడ కూర్చోవాలనిపించింది, ఇంకో రకమైన ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చోవాలనిపించింది. అక్కడ కూర్చోవాలనిపించింది ఒక ఆలోచనే, ఇక్కడ కూర్చోవాలనిపించింది ఆలోచనే. ఎగ్జాక్ట్లీ, అక్కడిది మన ఆలోచనే, ఇక్కడిది మన ఆలోచనే. సో నువ్వు ఏ ఆలోచన మీద నీ దృష్టిని నిలుపుతున్నావు అనేది ఇంపార్టెంట్. దీన్ని గట్టిగా పట్టుకోవాలంటారు. అంతే. నీ మైండ్ లోపల నువ్వు ఏ ఆలోచనను స్థిరం చేసుకుంటున్నావో దానికి సంబంధించిన భౌతిక అనుభవాలే ఎదురైతాయి, దానికి సంబంధించిన పరిస్థితుల్ని ఎదుర్కొంటాము, దానికి సంబంధించిన మనుషులే తారసపడతారు, దానికి సంబంధించిన దానికి సంబంధించినవి మనకు జరుగుతూ ఉంటాయి. దీన్నే సింపుల్గా చెప్పిండు, యద్భావం తద్భవతి అని చెప్పిండు కృష్ణ పరమాత్ముడు. నీ భావన ఎలా ఉంటుంది అంతే నువ్వు ఏది భావిస్తావో అదే జరుగుతుంది నీ భౌతికంగా, ఇంకొకటి జరగదు. ఒక్కటైతే భావనను మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంతే కర్మ ఉన్నది అని చెప్పేసి కర్మ లోపలనే ఇరుక్కుంటాను నువ్వు. ఇంకా ఉందని మొత్తం ఇరుక్కోవట్లేదు సార్. ఎట్లా అసలు ఇది ఉందా లేదా ఇంకా కొంచెం క్లారిటీ చేసుకోవడం కోసం. అదే ఇప్పుడు క్లారిటీ అయింది. యాక్చువల్గా ప్రతిదీ కర్మే. కనురెప్ప వాల్చడం కూడా కర్మే. ఏ పని చేయకుండా ఆలోచించడం కూడా ఒక కర్మే. మనసుతో శరీరంతో చేసే ప్రతిదీ కర్మే. ఒక యాక్షన్, కర్మ అంటే ఒక యాక్షన్, ఒక చర్య. అది మానసికమైనదైనా శారీరకమైనదైనా దాన్ని కర్మ అంటారు. ఈ ప్లేస్ అయితే బాగుంటదని చూడగానే మీ ఆలోచన దేని మీద, సపోజ్ ఈ చెట్టే ఆకర్షించవచ్చు, ఈ వాతావరణం అక్కడికి వెళ్ళిపోతుంది. స్టూల్ ఆకర్షించిన సార్, స్టూలునే గుర్తు చేసుకుంటూ వచ్చిన కూర్చుంటే కూడా గాలి మంచి ప్రశాంతంగా ఉంటది అని ఆలోచించిన. ఇంకోటి నేను కర్మ గురించి ఎలా అసలైంది కర్మ. మీరు ఫస్ట్ అన్నారు కదా, నేనేమో గత జన్మ ఉంటాయా పాపాలు పుణ్యాలు అంటే, అసలైంది మీకు కర్మ గురించి క్లారిటీ కావాలన్నారు. ఆ కర్మ అంటే ఏంటిది, అసలు కర్మ ఉందా, కర్మ గురించే క్లియర్ గా తెలుసుకోవాలని అడగాలనుకుంటూ వచ్చిన. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏమొచ్చింది క్లారిటీ కర్మ గురించి? ఏమొచ్చింది, నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. ప్రతి క్షణం నీ ఆలోచననే మన ఎరుకతో ఉండాలి. యద్భావం తద్భవతి అంటే నీ భావన ఏదైతే ఉందో అదే జరుగుతుంది. మళ్ళీ ఒకటి కర్మ ఉందా లేదా అనడానికి దాని మూలం తెలుసుకొని, నేను ఇప్పుడు ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తిని బాధ పెట్టిన నా వల్ల బాధపడ్డది అని తెలుసుకొని పాశ్చాత్తాపడి నువ్వు దాని నుండి తప్పుకొని మళ్ళీ నీ ఆలోచన నీ పనుల మీద నువ్వు ఉంటే ఆ కర్మ రిలీజ్ అవుతుంది అని చెప్తుంది. అంటే అది పెద్దదైనా గానీ
ఇప్పుడు ఒక వ్యక్తిని నేను తిట్టిన, ఆ వ్యక్తి తప్పు చేయకున్నా తప్పు చేసినవని తిట్టినప్పుడు ఆ ఆ వ్యక్తి బాధపడుతుంది. ఆ బాధపడుతుంది అని పట్టించుకోకుండా నేను తర్వాత తెలిసింది ఆ వ్యక్తి మంచిదే, వేస్ట్ గా ఆ వ్యక్తిని తిట్టినా అని. తను బాధపడుతుంది కదా, తిట్టినా అని తర్వాత తెలిసిన తర్వాత నేను బాధపడుతున్నా. నేను బాధపడి పాశ్చాత్తాపడి ఆ వ్యక్తికి సారీ చెప్పి, నా మనసులో సారీ చెప్పకుండా అందుతుంది అంటారు కదా, మనకి ఈ సారీ చెప్పిన తర్వాత నాకు ఆ కర్మ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఈ ఆలోచన అటు పోవద్దు, మళ్ళీ పదే పదే పోకుండా నీ ఆలోచన ఏంటి, నీ మంచి పనులు ఏంటిది నువ్వు చేసుకుంటూ నువ్వు ముందుకు వచ్చినప్పుడు ఆ కర్మ అనేది మీకు రిలీజ్ అయింది, మళ్ళీ కర్మ అనేది అంటుకోదు అని చెప్తుండ్రు. అది క్లారిటీ అయింది. అది పెద్దదైనా గానీ, ఈ చిన్నదైనా గానీ, గత జన్మదైనా గానీ, ఈ జన్మదైనా గానీ, ఎప్పుడైతే ఒక పని మనం చేస్తామో ఆ పని వల్ల ఎదురయ్యే పర్యావసనాలు ఉన్నాయి కదా, ఆ పర్యావసనాలని కూడా మనమే అనుభవించాల్సి ఉంటది. అదే నేను కర్మ అనుకుంటున్నా రోజులు. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. స్కూల్కి వస్తే మనకి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలే, మండే అన్నారు కాబట్టి అది కర్మ అనుకుంటే కర్మ లేదు, కర్మ కాదు, అది వాళ్ళకు టైం లేదు, మనకి ఇది చేసుకోవడానికి అవకాశం దొరికింది. నేను తెలుసుకోవడానికి, నా గురించి నేను తెలుసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది అని అనుకుంటే సంతోషంగా ఉండగలుగుతా. అయ్యో ఇయ్యలేదు కదా ఇదేదో నా కర్మని అనుకుంటే కర్మ. ఇలానే జీవితంలో ఇలానే ఎన్నో జరుగుతాయి అంటారు కదా. యాక్చువల్ గా ప్రతిదీ కర్మే కానీ ప్రతిదీ కర్మే, కర్మగా తీసుకోవద్దు. కర్మగా తీసుకో. కర్మ అంటే ఒక నెగిటివ్ భావం ఉంది ఇప్పుడు మీ దగ్గర. కర్మ అనే పదానికి ఒక నెగిటివ్ భావం ఉంది. కర్మ అంటే ఏంటిదంటే మనల్ని ఇబ్బంది పెట్టేది, మనల్ని నాశనం చేసేది, మనల్ని భయపెట్టేది అనే భావం లోపల ఉన్నది కర్మ అంటే. కర్మ అంటే వాస్తవానికి అది కాదు. కర్మ అంటే యాక్షన్, కర్మ అంటే చర్య. అది మానసికమైనదైనా గానీ, భౌతికమైనదైనా గానీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వేలు ఇరుస్తూ ఉంటాం, అది కూడా ఒక కర్మే. దాన్ని అట్లా చూడాలి. ఆ కర్మ ఎట్లా తయారైంది, మనం ఏ ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనకి ఇంకా భౌతికంగా జరగని విషయాన్ని లోపల జరిగించుకుంటాం. ఆ లోపల జరిగించుకున్న విషయం యాజ్ ఇట్ ఈజ్ బయట జరుగుద్ది. లోపల ఆలోచించుకునేది బయట జరుగుతుంది. అంటే కర్మ అంటే ప్రతిదీ కర్మే. కానీ అది కొన్ని మేనిఫెస్ట్గా అంటే ఇంకా భౌతిక రూపం దాల్చని కర్మలు ఉంటాయి, భౌతిక రూపం దాల్చిన కర్మలు ఉంటాయి. కానీ అన్ని కర్మలే, అన్ని యాక్షన్లే, అన్ని చర్యలే. అంటే కర్మ అనగానే మనం ఇప్పుడు అందుకే మన ఆలోచన కర్మే, మన భావన కర్మే, మన మాట కర్మే, మన పని కర్మే. పిట్ట సౌండ్ వినడం కర్మే, పిట్ట అరవడం కర్మే, మెడలు ఊపడం కర్మే, కనురెప్ప వాల్చడం కర్మే, ప్రతిదీ కర్మే. కర్మ అంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటిదంటే చర్య, యాక్షన్. కర్మ అంటే కదలిక. ఇంకో రకంగా అట్లా ఎట్లయినా అనుకోవచ్చు. ఇక్కడ కృష్ణ భగవానుడు భగవద్గీతలో అసలు అది కృష్ణుడికి ఎందుకు బోధిస్తాడు, కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎందుకు బోధిస్తాడు? ఇక్కడ వాళ్ళకు ప్రాపంచిక విషయాల పట్ల వాళ్ళు తలా మునుకలైతారు. ఇక ఆ ప్రాపంచిక ఆ రాజ్యమే గొప్పది, రాజ్యానికంటే ఇంకా వేరే జీవితం లేదు. దాంట్లో ఎట్లయినా గెలుపు ఓటముల సమస్య, ఈగోలు, పగలు, ప్రతీకారాల మధ్య అక్కడ మొత్తం కుళ్ళు కుతంత్రాల మధ్య రగిలిపోతున్న ఆ సిచ్యువేషన్ని అర్జునుడికి అర్థం కావడానికి, ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో అతని మనసు బలపడడానికి కృష్ణ భగవానుడు రకరకాల విషయాలను పోల్చి, రకరకాల సందర్భాలను తీసుకొని, రకరకాల ఉదాహరణలతోని కృష్ణ భగవానుడికి మన అర్జునుడికి బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. సో అట్లనే సమాజం లోపల ప్రతిదీ అట్లే ఉంటుంది. కాబట్టి అది మనకు కూడా మన జీవితంలో కూడా అంత పెద్ద స్థాయిలో కాకపోయినా చిన్న స్థాయిలో ప్రతి మనిషి జీవితంలో ఒక శత్రువు ఉంటాడు, ఒక మిత్రుడు ఉంటాడు. ప్రతి మనిషి లోపల పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన లోపల ఈ పాజిటివ్ నెగిటివ్లను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయాన్ని భగవద్గీతలో ఉన్న సారాన్ని కనుక మనం అప్లై చేసుకుంటే మనకు కూడా కొద్దిగా జీవితం సాఫీగా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని చదువుతూ ఉంటాం. కానీ అక్కడ కర్మ అంటే ఆ సందర్భంలో చెప్పిన ఆ విధానంలో ఆ సందర్భానికి
ఆ సందర్భానికి అర్జునుడికి అర్థమయ్యే విధంగా కృష్ణుడు చెప్పిన విధానాన్ని అన్ని చోట్ల అదే రకంగా అంతే అప్లై చేసుకుంటే అందరికి అది ఒకే రకంగా ఉండదు. పాసిబుల్ ఆ నా నా ఆలోచన ఇప్పుడు నేను చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో గా మేరకే చెప్తా. సో పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళ పరిజ్ఞానం ఎంత ఉందో అంతవరకు మాట్లాడతా. కానీ ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ చిన్న వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ తప్పు అనిపించింది ఇక్కడ రైట్ అని చెప్తా, ఇక్కడ రైట్ అని చెప్పింది అక్కడ తప్పు అని చెప్తా. కానీ ఈ రెండింటిని విన్న వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు, ఏంది ఈయన అక్కడ తప్పు అని చెప్పిండు ఇక్కడ రైట్ అని చెప్తాడు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ స్థాయి ఏ మేరకు ఉందో ఆ మేరకు వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేయడంలో కొన్ని పదాలు కొన్ని ఉద్దేశాలను నేను మాటల రూపంగా చెప్పడం, ఉదాహరణలుగా చెప్పడం అట్లా జరుగుతుంది. కానీ అక్కడ చెప్పింది ప్రతిదానికి వర్తిస్తుంది అనేది ఉండదు. ఆ సమయానికి, ఆ సిచ్యువేషన్కి, ఆ సందర్భానికి ఏది కరెక్టో ఆ పరిస్థితికి అనుకూలంగా మాట్లాడతాడు అంతే. మన భావనను బట్టే మన జన్మ అంటారు. అంతే 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 మన భావనను బట్టే మన జన్మ అంటారు. ఇంకోటి ఏం లేదు, ఇక ఏం లేదు, ఇంకోటి ఏం లేదు. యద్భావం తద్భవతి బలంగా గుర్తుంటే మాత్రము జీవితంలో ప్రతిదీ అర్థమవుతుంది. అయితే నాకు ఇంక ఈ కర్మ గురించి ఇంత బలంగా ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మనకు 108 సంవత్సరాల స్వామీజీ ఉన్నారు కదా, సదానందగిరి. ఆయన మొన్న హైదరాబాద్ లో ఎవరి ఇంట్లోనో ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి 2 రోజులు అడ్మిట్ అయినారట హాస్పిటల్లో. అది నాకు గత జన్మ కర్మలే అన్నారట. ఆయనే చెప్పిండట. నేను ఒక యూట్యూబ్ లో ఇన్నా క్లాసు, గత జన్మ కర్మ వల్ల నాకు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పిండు. అంతేనా? అది వాళ్ళ తప్పేం లేదు అని చెప్తే యూట్యూబ్లో వింటే, అరే ఇంత పెద్ద స్వామీజీలు, ఇంత పెద్ద గురువులు, ఇంత తపస్సు చేసిన వాళ్ళకు కూడా ఇంకా కర్మలు ఉన్నాయా, గత జన్మ కర్మలు ఉన్నాయా, ఈ జన్మ కర్మలు ఉన్నాయా అనే నేను ఎంత ధ్యానం చేసి సాధన చేసినా కూడా నాకు ఇంకా క్లారిటీ కాగా నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు అంత పెద్ద గురువులు, అంత పెద్ద స్వామీజీలు అని చెప్పి దేన్ని బేస్ చేసుకొని వాళ్ళను అంత పెద్దగా మీ మనసులో ఊహించుకున్నారు చెప్పనా? వాళ్ళు 108 సంవత్సరాలు బతికిండను, లేకపోతే సాధన బాగా చేస్తాడను, లేకపోతే అతని వయసు అంతా ఉన్నప్పటికీ కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడను, కొన్ని లాజిక్లను బేస్ చేసుకొని అతని మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి అతను ఎవరు, అతను ఎంత ప్రజ్ఞావంతుడు, అతని లోపల నిజమైన స్థితి ఏంటిది అనేది అతనికి అర్థమవుతుంది. అతని పట్ల మీరు ఊహించుకున్నవన్నీ భ్రమలే. నిజమేంటిదో ఆ మనిషికి తప్ప ఇంకో మనిషికి అర్థమయ్యే ప్రసక్తే లేదు. అట్లనే అతను తిన్న ఆహారం పాయిజన్ అయింది అంటే ఆ ఆహారం తినే ముందు ఆయన ఏ భావనతో ఉన్నాడు, ఆహారం తినుకుంటూ ఏ భావన రిలీజ్ చేసిండు, ఆహారం తినడం అయిపోయిన తర్వాత ఏ భావం లోపల ఉన్నాడు అనే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆ జరిగిన సంఘటన డీకోడ్ అవుతుంది. అయితే మనం తీసుకోవాలన్నట్ట, మనం తీసుకొని లేదా ఆయనే తీసుకోవాలి. హాస్పిటల్ పోయి అంత దాకా ఎందుకు తెచ్చుకున్నాడు అనేది కూడా నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆయన ఫుడ్ తిన్న తర్వాత కూడా ఆయన సాధన దారను, ఆయన ఆలోచన దారను ఆయన సెడి చేసుకోవచ్చు కదా. ఇదొక క్వశ్చన్. ఎందుకు అంటే ప్రతి విషయం లోపల మనిషికి ఎరక ఉండదు. కొన్నిసార్లు ఆయన ఎరక కోల్పోయినప్పుడు ఏంటంటే అస్వస్థత వస్తుంది. ఇది ఎరక ద్వారా అంటారా? అంతే, ఎరక ద్వారానే. అతను శరీరాన్ని నిలుపుకోవడానికి ఏదైతే ఎరుకలో ఉండి ఆ శరీరాన్ని కొనసాగిస్తున్నాడో ఈ భూమి మీద, ఏ లాజిక్ నైతే తీసుకొని అన్నేళ్లు బ్రతికిండో, అన్నేళ్లు బ్రతికిన ఆ మనిషి ఏ లాజిక్ ద్వారా ఆ శరీరం లోపల ఈ ప్రస్తుతంలో ఈ భూమి మీద కొనసాగుతున్నాడో ఆ లాజిక్ సంబంధించిన ఎరుక మిస్ అయినప్పుడు ఆయనకు అస్వస్థత వస్తుంది. ప్రతికూలంగా వెదర్ తయారైతుంది. సో మళ్ళీ ఆ వెదర్ కూడా ఇతని ఎరుక మిస్ అయ్యి ఆ ఎరుకలోకి పోయినప్పుడు అట్లా తయారైతుంది. ఒక భావము ఇంకో భావంగా మారినప్పుడు, ఒక ఆలోచన వేరే ఆలోచన లోపలికి వెళ్ళి ఒక ఆలోచన ఇంకో రకంగా మారినప్పుడు ఆ మారిన దాని పరిస్థితులే ఎదురైతాయి. అరే నాకు ఎట్లెందుకు మారిందని ఆయన మళ్ళీ ఫోకస్ చేసుకొని మళ్ళీ తన లోపల స్థిరమై మళ్ళీ ఆలోచన వ్యవస్థను స్థిరం చేసుకుంటే మళ్ళీ ఆయన బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ క్రితంలో ఉన్న స్థితికి వస్తాడు. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీ సంశయాలు తీరినాయా, ఇంకేమైనా ఉన్నాయా? తీరినాయి సార్. కర్మ గురించి మొత్తం క్లారిటీ అయింది.
మొత్తం క్లారిటీ అయింది సార్ కర్మ గురించి. అంటే నా ఆలోచనే నా కర్మ, నా భావనే నా కర్మ, నా మాటే నా కర్మ, నా చేతే నా కర్మ. సూపర్. అన్ని ఇది కర్మ అనుసారం లేదు, ఏది లేదు. అసలు గత జన్మ ఉన్నాయి అనుకుంటున్నాయి, లేవు అనుకుంటే లేవు. ఈ నిమిషం కర్మ ఉంది అనుకుంటున్నది, గత నిమిషంది కర్మ ఉందనుకుంటుంది, లేదనుకుంటే లేదు. ఇది నేను ఆలోచించుకొని నా ఆలోచనలకు వెళ్ళి నా భావంతో చెప్పే విషయమే. సూపర్.